అరే మళ్ళీ మన ఎన్నెలొస్తుందంట్రా? ఎన్నాళ్ళైందిరా పిచ్చి దాన్ని చూసి. అవునరా, అమ్మ నాన్న లేరని ఊరంతా కలిసి దాన్ని కష్టపడి చదివించాం. తీరా ఏదైనా ఉద్యోగానికి పంపిద్దామనుకుంటే అందరూ తన అమాయకురాలని ఎవరూ తనని పనికి తీసుకోలేదు. పట్టణానికి పంపిస్తేనైనా తన అమాయకత్వం పోద్దని పంపించాం. ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. అరే మల్లిగా, పట్టణానికి పంపించాంగా మన వెన్నెల ఇప్పుడు తెలివితో వస్తుంది చూడు. ఏమోరా, ఎన్నెల అమాయకత్వం పోయి అందరిలా చురుగ్గా ఉంటే అంతే చాలు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఒక్కొక్కరిగా ఊరు మొత్తం వెన్నెల రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలా కాసేపటికి వెన్నెల చేతిలో ఒక చిలక బొమ్మ పట్టుకుని ఊళ్ళోకొస్తుంది. రాగానే ఊరి జనాలంతా వెన్నెలకి దిష్టి తీసి హారతులు పట్టారు. అది చూసి వెన్నెల, అయ్యో రాములమ్మత్త, ఇలా హారతులు ఇవ్వడం, దిష్టి తీయడం పాత పద్ధతి. అదే పట్నంలో ఎవరినైనా ఆహ్వానిస్తే వాళ్ళకి మెడలో ఒక పూలమాల వేసి చేతికి ఒక పూల గుత్తిచ్చి మరీ ఆహ్వానిస్తారు. మీకు కూడా తెలీదా? పల్లె మనుషులం గత్తల్లి, ఇవన్నీ మాకు తెలియవులే. మాకిట్ట ఆహ్వానించడమే తెలుసు. ఇప్పుడు నువ్వు వచ్చావుగా, పట్నం పద్ధతులు మాకు నేర్పు. ఈసారి మళ్ళీ నువ్వు వస్తావు కదా, అప్పుడు అట్టాగే చేస్తాం. తప్పకుండా నేర్పిస్తాను అత్తమ్మ. ఇంతకీ మామి ఎలా ఉన్నాడు అని వెన్నెల అంటుంది. అంతలోనే రాములమ్మ భర్త సూరి ఆ జనాల్లో నుంచి ముందుకొస్తాడు. ఏంటి కోడలి పిల్ల, ఎలాగున్నావు? రాగానే మీ అత్తకి పట్నం పద్ధతులు నేర్పుతున్నావా? అదేమీ లేదు మామా, పట్నం పద్ధతుల గురించి చెబుతున్నా. సర్లే గాని ముందింటికి పదా, పొద్దుగాలు ఎప్పుడు తిన్నావో ఏంటో, ముందే నువ్వు ఆకలికి తట్టుకోలేవు అని సూరి అలాగే ఊరి వాళ్ళంతా వెన్నెలని చూసి మురిసిపోయి తమ తమ ఇళ్లకి తీసుకువెళ్లి వెన్నెలకి కడుపు నిండా అన్నం పెడతారు. కడుపు నిండా భోజనం చేసిన తర్వాత వెన్నెల తన చిలక బొమ్మని పట్టుకుని ఊర్లో తిరుగుతూ ఉండగా ఆమెకు కొందరు రైతులు పొలంలో ఎరువులు చల్లుతూ కనిపిస్తారు. అబ్బో, ఏంటి మామా ఇది? ఇప్పటికీ ఈ పాత పద్ధతులేనా? ఏమైందమ్మా వెన్నెల, ఏదో పద్ధతి అంటున్నావు? ఇదిగో పంటకి ఎరువులు, యూరియా జల్లుతున్నావు. ఏంటి మామా, ఇలా ఎన్ని రోజులని ఎరువులు చల్లుతూ ఉంటారు? అదే పట్నంలో అయితేనా రసాయనాలు వాడి చాలా త్వరగా పంటలు పండిస్తారు. ఇంకా మీరు ఈ పాత పద్ధతుల దగ్గరే ఆగిపోతే ఎలా చెప్పు? అరే వెన్నెల, అలా రసాయనాలు వాడిని పంటను తింటే ఆరోగ్యానికి ప్రమాదం అమ్మా. ఏంటోలే, మీకు త్వరగా పంట రావాలని చెప్పాను, కానీ మీరు నా మాట వినట్లేదు. సరేనమ్మా, మా తెలివితేటలు ఇంతే. నువ్వు చెప్పినట్టు వచ్చేసరికి కొత్తగా ప్రయత్నిస్తానులే, కానీ ఇప్పటికైతే ఇది పూర్తి చెయ్యాలిగా అని అనగానే వెన్నెల అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెన్నెల వెళ్ళిపోగానే రైతులు నవ్వుకుంటూ, పాపం పట్నమ్మాయిలో పడి మాటలు నేర్చింది అనుకుంటారు. కానీ వ్యవసాయం అంటే పుస్తకాల్లో చదివేది కాదు కదా అనుకుంటూ పని పూర్తి చేసుకుంటారు. అలా సాయంత్రం అయింది. ఊళ్ళోని ఆడవాళ్లంతా కలిసి వెన్నెల వచ్చిందని ఒకచోట వంటకాలు తయారు చేస్తున్నారు. కొత్త కోడళ్ళు అత్తలు కలిసి పిండి వంటలు, కూరలు వండుతున్నారు. అది చూసిన వెన్నెల అక్కడికి చేరుకుంటుంది. ఈ పట్నం పద్ధతులు మీరెప్పుడు నేర్చుకుంటారు అత్తలారా? అబ్బో కోళ్ళ, నువ్వు వచ్చావా? చూడు, అందరం కలిసి పప్పు, పులుసు, గారెలు చేస్తున్నాం. ఇదిగో ఈ గారెలు కాస్త రుచి చూడు. రుచి చూడడం కాదు, నాకేమీ అర్థం కావడం లేదు. మీరంతా ఇప్పటికీ బొగ్గులు పొయ్యి, కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తున్నారేమిటి? మరింకేం చెయ్యాలి తల్లి, ఇదే కదా సులువు. అడవికి వెళ్తే కట్టెలు దొరుకుతాయి, వంట చేయడానికి ఖర్చు ఉండదు. అదేమీ కాదత్తా, పట్నంలో ఇప్పుడు అందరూ గ్యాస్ పొయ్యిలు వాడతారు. అది కట్టెల కంటే 10 రెట్లు వేగంగా పనిచేస్తుంది, పర్యావరణానికి కూడా మంచిది. అది కాక ఆ బొగ్గుల పొగ మీ ఆరోగ్యానికి ఎంత హానికరమో తెలుసా? అవునమ్మా, నువ్వు చెప్పేది నిజమే. కానీ ఈ కట్టెల పొయ్యి మీద వండితేనే కదా కూరకి ఆ సొగసైన రుచి వచ్చేది. గ్యాస్ మీద పెట్టిన రుచి రాదు కదమ్మా. ఛ, ఇదంతా మీ పాత అపోహ. రుచి అనేది వంట చేసే విధానంలో ఉంటుంది, వంట చేసే పొయ్యిలో కాదు. ఎంత ఆలస్యంగా చేస్తున్నారు? మీరు ఇలాగే ఉంటే సమయం వృధా అవుతుంది. ఆడవాళ్లంతా ఒకరి ముఖం ఒకరు చూసుకొని మౌనంగా నవ్వుకుంటారు. వెన్నెల చెప్పిన పద్ధతి పట్నంలో మంచిదే కావచ్చు, కానీ గ్రామంలో ఆ అవసరమే లేదు కదా అని వాళ్ల ఉద్దేశం. ఇక మరుసటి రోజు ఉదయం వెన్నెల చిన్న కొట్టు దగ్గర సరుకులు కొంటున్న వ్యాపారి సూరిని కలుస్తుంది. మామా, ఏం చేస్తున్నావు? ఇదిగోనమ్మా, మన కొట్టుకి సరుకులు కొంటున్నాను. అన్నా, నా సరుకులకి ఎంత అయిందో లెక్క చెప్పు అని అంటాడు. అనగానే కొట్టతను ఒక కాగితంలో లెక్కలు వేస్తూ ఉంటాడు. అప్పుడే వెన్నెల తన చేతిలో ఉన్న గణన యంత్రాన్ని, అదే క్యాలిక్యులేటర్ని కొట్టతనికి చూపిస్తుంది. అన్నా, అలా ఎంతసేపని కాగితంలో చేతితో లెక్కలు వేస్తావు? ఇది చూడు, ఇందులో నిమిషాల్లో లెక్కలు చేసుకోవచ్చు. ఎంత పెద్ద లెక్కైనా నిమిషంలో అయిపోతుంది. నువ్వు కూడా దీన్ని వాడు.
అవునా తల్లి? ఎంతుంటుందమ్మా ఈ యంత్రం ఖరీదు? అన్నా, ఇది సుమారు ఒక 50 రూపాయలన్నా. అంత పెట్టుకునే బదులు ఇలా చేత్తో లెక్కలు వేయటమే మేలు కదమ్మా. అవునా? కావాలంటే చూడన్నా. సూరిమామ, నువ్వేదైనా కొన్ని లెక్కలు చెప్పు, నేను చిటికలో చేసేస్తాను. మా ఇద్దరిలో ఎవరు ముందు చెప్తారో చూద్దాం. సరే తల్లి, 40, 50 కూడు అని అంటాడు. వెంటనే కొట్టు వ్యాపారి 40, 50, 90 అని అంటాడు. వెన్నెల గణనయంత్రంలో లెక్కలేస్తూ ఉంటుంది. 90 మామా. చూడమ్మా, నీకంటే నేనే నా చేతి వేళ్లతో కూడి ముందే చెప్పానుగా అని అంటాడు. వెన్నెల ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి సూరితో పాటు వెళ్తుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒక రోజున వెన్నెల ఒక్కతే రచ్చబండ దగ్గర కూర్చొని తన చేతిలోని చిలక బొమ్మతో మాట్లాడుకుంటూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే ఆ ఊళ్ళో అందరికీ అమ్మలాంటి వృద్ధురాలు గౌరమ్మ, దాదాపుగా 80 ఏళ్లుంటాయి, మెల్లగా అడుగులు వేసుకుంటూ అటువైపు వస్తుంది. ఏంటే మనవరాల, ఒక్కదానివే ఒంటరిగా కూర్చున్నావు? పట్నం పోయి వచ్చాక మాటలు నేర్చిన చిలకలాగా మాట్లాడడం బాగా అలవాటయ్యింది కదా. అదేం లేదే ముసలి, అందరికీ మంచి విషయం చెప్తే వినట్లేదు, అజ్ఞానంతో ఉన్నారు, అందుకే నాకు నచ్చట్లేదు. అజ్ఞానం అంటావా అని వెన్నెల పక్కన కూర్చుంటుంది గౌరమ్మ. నువ్వు అన్నట్టు పట్నమో మంచిదే, పట్నం పద్ధతులు మంచివే, కానీ నా మాట ఒకసారి వినవే మనవరాలా? ఏంటో చెప్పే ముసలి, అయినా నువ్వు చెప్పేవన్నీ పాతకాలపు మాటలు. పట్నంలో ఏకంగా వంట చెయ్యాలి, డబ్బులు లెక్కెట్టడానికి సమయం ఉండదు. ఎందుకంటే అక్కడ మనిషికి మనిషికి మధ్య దూరాలు ఎక్కువ, ప్రతి పనికి వేగం ముఖ్యం. అందుకే అక్కడ గ్యాస్ పొయ్యిలు ఇంకా లెక్కలేయడానికి యంత్రాలు ఉపయోగిస్తున్నారు. అవును ముసలి, కానీ ఇక్కడ పల్లెటూళ్ళలో మనుషులే మాకు ఆధునికత. ఇక్కడ బొగ్గు పొయ్యి మీద వండినా మళ్ళీ రాములమ్మ కలిసి వండుతారు. ఆ పొగళ్ళ వచ్చే నష్టాన్ని కూడా కలిసి ఉండడం వల్ల వచ్చే ఆనందం కప్పేస్తుంది. ఇక్కడ నాటేయడానికి పనిముట్లు లేకపోయినా ఊరంతా కలిసి నాట్లేస్తాం. ఆ బురదలో కూడా వాళ్ళకొక్కరికొక్కరు సహాయం చేసుకునే బంధం దొరుకుద్ది. సూరి ఆ చిల్లర లెక్క పెడుతున్నప్పుడు కూడా ఈ ఏడాది లాభం వచ్చింది. నా కొడుకుని బాగా చదివించాలని సంతోషపడతాడు. కానీ నేనేం గొప్పలు చెప్పలేదు కదా. నువ్వేం గొప్పలు చెప్పలేదు, కానీ పట్నం నీకు మాటలు నేర్పింది, డబ్బు లెక్కలు నేర్పింది. కానీ ఇక్కడ మాకు కలిసి ఉండడం, సంతోషంగా నలుగురితో బ్రతకడం నేర్పింది. నువ్వు నేర్చుకున్నది మంచిదే, కానీ ఆ మాటలతో తక్కువ చేసి మాట్లాడబాకు. మనుషుల కంటే ఆ పట్నం పద్ధతులు, ఆ కొత్త వాడకలు గొప్పవు కాదమ్మా. ఏ నెల నువ్వు నేర్చుకున్న మాటలు మమ్మల్ని నొప్పించకుండా మాకు ఉపయోగపడేలా ప్రేమతో చెప్పు. అప్పుడు నువ్వు నిజంగా తెలివైన ఎన్నెలవవుతావు. గౌరమ్మ మాటలు విని వెన్నెల ఆలోచనలో పడుతుంది. తన చేతిలో ఉన్న చిలక బొమ్మని చూసుకుంటుంది. ఆ రోజు నుండి ఆమె మాటలు నేర్చిన చిలకలా కాకుండా మనుషుల్ని అర్థం చేసుకున్న మనిషిలా ప్రవర్తించటం మొదలుపెడుతుంది. అలా పాపయ్య, సిద్ధయ్య గంగానదిలో పుణ్యస్నానాలు చేసి దైవదర్శనం పూర్తి చేసుకున్న తర్వాత సిద్ధయ్య ఒక ప్రసాదం పొట్లాన్ని విప్పి పాపయ్య వైపు చూశాడు. అరే పాపయ్య, ఈ ప్రసాదం తీసుకో. మధురమైన పరవాన్నం, పవిత్రమైన కాశీ ప్రసాదం. అయ్యగారు, దీన్ని మొత్తం నేనే తినేయాలా, లేక ఇందులో మీకు కూడా కాస్త పెట్టాలా? పాపిగా, మన ఇద్దరం కలిసి వచ్చాం కదా, పంచుకుందాం. దీన్ని చూడు, దీని ఖరీదు 1 రూపాయి. పంచుకోవాలంటే నువ్వు ₹1/2 నాకు ఇవ్వాలి. అయ్యో, ₹1 ఇవ్వాలా? నా దగ్గర అసలు చిల్లర లేదయ్యా. రేపు ఉదయం కాశీ నుంచి బయలుదేరేటప్పుడు ఇస్తాను. చూడు పాపయ్య, నీ పిసినారితనం మానేస్తానని మాటిచ్చావుగా, మళ్ళీ పిసినారితనం మొదలుపెట్టావా? నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నా ఒక్కడి ప్రసాదాన్ని నీతో ఎందుకు పంచుకోవాలి? అయ్యగారు, కాశీలో ఇట్టా తిండి విషయంలో గొడవ పడకూడదంటారు. మీరు సగం ఇవ్వండి, నేను రేపిస్తాను. మీరు అన్నట్టు నా పిసినారితనం పోవడానికి ప్రయత్నిస్తాను. ఇప్పటికైతే ప్రసాదం ఇవ్వండి, నేను రేపు పొద్దున్నే డబ్బులు ఇస్తాను అనగానే సిద్ధయ్య కోపంగా తనలో తానే గొనుక్కుంటూ, సరే నువ్వు మారో, ఈ ఒక్కసారికి ఇది నా ఖర్చే అనుకుంటున్నాను, ఇదిగో తీసుకో. సిద్ధయ్య కోపంగానే ప్రసాదాన్ని సగం చేసి పాపయ్య చేతిలో పెట్టాడు. పాపయ్య వెంటనే దాన్ని సంతోషంగా తిన్నాడు. ఒరే పాపిగా, ఇక రేపు పొద్దుగాలే మనం ఊరికి బయలుదేరదాం. సరేనయ్యా, అలాగే వెళ్దాం. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజు తెల్లవారుజామునే ఇద్దరూ తిరిగి ఊరు ప్రయాణం మొదలుపెట్టారు.
అలా నడక మార్గంలో వెళ్తున్నారు. పాపయ్య, ఈ బురద చొక్కా విసిరేసి నేను నీకిచ్చిన చొక్కా వేసుకోమని చెప్పానుగా, ఇప్పుడు కూడా ఈ బురద చొక్కాతోనే నడుస్తున్నావేంటి? ఈ ఇంటికెళ్ళాక మీరిచ్చిన చొక్కా వేసుకుంటానయ్యా. మీరే చెప్పారు కదయ్యా, కాశీకి వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి వదిలి వెళ్ళాలని. అందుకే ఇంటికి వెళ్ళగానే ఈ చొక్కాను వదిలి కొత్త చొక్కా వేసుకుంటానయ్యా. నీకుండేదే ఒక చొక్కా, ఈ బురద చొక్కా కూడా వదిలేస్తే నువ్వు నా చొక్కా అడుగుతావేమోనని భయమేసి నేను ముందే ఇచ్చాను చొక్కా. అయినా వదలమంటే పిసినారితనాన్ని వదలాలి. పవిత్రమైన కాశీలో నీ ఒక చొక్కాని కాదు, పిసినారితనం వదిలేస్తే నేను మళ్ళీ పేదవాన్ని అయిపోతానయ్యా. అలా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో వాళ్ళకి ఒక సత్రం కనిపించింది. అరే పాపయ్య, ఆ సత్రంలో కొద్దిసేపు ఆగి భోజనం చేసేద్దాం. అయ్యో వద్దయ్య గారు, అక్కడ తినాలంటే పైసలు ఇవ్వాలిగా. మనమే ఎంత పుణ్యం చేసుకుంటే నడుచుకుంటూ వెళ్తున్నాం, ఇంకా కొంత దూరం నడిస్తే ఆకలి మాయమైపోద్ది. నడవండి అయ్యా. ఓరే పాపయ్య, నీ పిసినారితనం భరించటం నా వల్ల కాదురా. అయినా నా దారి నేను చూసుకుంటాను, నీ దారి నువ్వు చూసుకోమని చెప్పానుగా, మరి నువ్వేంటి నాకు సన్నా తగులుతున్నావు అని సిద్ధయ్య కోపంతో వెళ్తూ ఉంటాడు. అయ్యా అట్ట కాదయ్యా, ఊరికే ఎందుకు వృధా ఖర్చులని అలా అన్నాను అని కోపంగా వెళ్తున్న సిద్ధయ్య వెనకాలే పాపయ్య వెళ్తూ ఉంటాడు. అలా సత్రాన్ని దాటి కొద్ది దూరం వెళ్ళాక పాపయ్య కాలికి ముళ్ళు గుచ్చుకుంటుంది. అయ్యో అమ్మో, అయ్యగారు నా కాలికి ముళ్ళు గుచ్చుకుంది, అమ్మో నొప్పి అని గట్టిగట్టిగా కేకలు పెడతాడు పాపయ్య. ఆ కేకలు విన్న సిద్ధయ్య వెనక్కి తిరిగి చూశాడు. దేవుడా, ఏం జరిగింది? అయ్యో పాపయ్య, ఏమైంది అలా కేకలు పెడుతున్నావు? నాకు బాగా ఆకలేసి సరిగ్గా చూడకుండా నడుస్తుంటే కాలికి పెద్ద ముళ్ళు గుచ్చుకుంది, దయచేసి దీన్ని తీయండి అయ్యా. సరే సరే కూర్చో అని ముళ్ళు తీయటానికి ప్రయత్నించగా ఆ ముళ్ళు విరిగి కాలు లోపలే ఉండిపోయింది. అయ్యో, ముళ్ళు విరిగి లోపలే ఉంది, ఇది మరింత ప్రమాదం అయ్యగారు. ఇప్పుడు నేను నెట్ట నడవాలి? ఏం చేద్దాం, దగ్గరలో వైద్యుడు ఎవరైనా ఉంటే చూద్దాం అని చుట్టూ చూస్తారు. అప్పుడే అక్కడ ఒక మనిషి కనిపిస్తాడు. వెంటనే సిద్ధయ్య ఆ మనిషి దగ్గరికి వెళ్తాడు. అతని పేరు సూరి. అయ్యా దయచేసి వినండి, మా వాడి కాలికి ముళ్ళు గుచ్చుకొని విరిగి లోపలుంది. ఇక్కడ దగ్గరలో ఎవరైనా మంచి వైద్యులున్నారా? అయ్యగారు, ఈ దారిలో 5-6 మైళ్ళు నడిస్తేనే గాని వైద్యుడు కనిపించడు, దారి కూడా చాలా కష్టంగా ఉంటుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పాప ఇలాంటి పిసినారోడికి ఇది కర్మఫలం. అయ్యగారు, నన్ను వదిలేసి వెళ్ళిపోకండి, నేను ఎలాగోలా వస్తాను, కానీ నేను చనిపోతే? సరే పాపయ్య, నువ్వు నా వెంట వచ్చినందుకు నేను నీతో ఉంటాను, కానీ నువ్వు మారాలి. నిజంగా నీ పిసినారితనం వదిలేస్తేనే నీ కష్టం పోయిద్ది. పిసినారితనం వల్ల నీకు అవమానాలు అయ్యేయే గాని ఏ రోజైనా నీ పిసినారితనం నేను సంతోషించిందా చెప్పు అని సిద్ధయ్య పాపయ్యని నెమ్మదిగా నడిపించుకుంటూ తీసుకువెళ్తున్నాడు. సిద్ధయ్య కాలు నొప్పిగా ఉన్నా పాపయ్యకి సహాయం చేస్తూ నెమ్మదిగా నడిపించుకుంటూ వెళ్తున్నాడు. ఎడ్లబండి లేదు, కాలు నొప్పి, పైగా తిండి లేదు. అలా కాలు నొప్పి వల్ల ఆకలి వల్ల ఇద్దరూ పూర్తిగా అలసిపోయి దారి పక్కన ఉన్న చెట్టు కింద కూర్చున్నారు. అరే పాపయ్య, నాకు ఆకలి వల్ల ప్రాణం పోయేలా ఉందిరా, నీకో దండం. దగ్గరలో ఏదైనా తినుబండారాలుంటే కొనుక్కొని తిందాం పద. నువ్వివ్వనంటే నేనే డబ్బులిస్తాను, కనీసం నా కోసమైనా పద. అయ్యగారు, నాకు కూడా ఆకలి భయంకరంగా ఉంది, కానీ ఆ పూటకొల్లమ్మ ఇంటి దగ్గర సగం రూపాయి ఇవ్వలేదు కదా. ఇప్పుడు 100 ఇచ్చి తింటానా? ఇప్పుడు డబ్బులు కట్టడం మొదలెడితే నా కష్టార్జితం అంతా పోయిద్ది. ఈ ఆకలిని కొంచెం భరిస్తే అదే మాయమవుద్ది. నీ పిసినారితనం నీకు ఆకలి మాయం చేస్తుందేమో కానీ నాకైతే మంట పుట్టిస్తుంది. నేను ముందుకెళ్తున్నాను, నువ్వు కావాలంటే ఇక్కడే ఉండి ఆకలి భరించు అని సిద్ధయ్య కోపంగా అక్కడి నుంచి కొంచెం ముందుకు నడిచాడు. పాపయ్య ఆయన్ని వెంబడించలేక అక్కడే ఆకలి బాధతో వణుకుతూ కూర్చున్నాడు. అయ్యగారు వెళ్ళిపోయారు. నాకిప్పుడు కాల్లో ముళ్ళు నొప్పి, ఆకలి, చలి అన్నీ ఒకేసారి వచ్చాయి. చచ్చేలా ఉన్నాను బాబోయ్, ఈ నొప్పి తట్టుకోవడం నా వల్ల కాదు. అయినా నా పిసినారితనం నన్ను ఇబ్బంది పెట్టిందే గాని ఏ రోజు సంతోషపెట్టలేదు అని తనలో తాను తిట్టుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. కాసేపటికి, ఛీ, ఈ పిసినారితనం వల్లే కదా ఇదంతా. ఇందాక అయ్యగారు చెప్పినట్టు సత్రంలో ఉండి కాసేపు విశ్రాంతి తీసుకొని కడుపు నిండా తినేసి వచ్చుంటే బాగుండు. ఇప్పుడు ఇలా కాలు నొప్పిగా ఉండేది కాదు, నా కాలికి ముళ్ళు కూడా గుచ్చుకునేది కాదు. ₹1 కోసం పోయి ఇప్పుడు ఏకంగా నా కాళ్ళే పోగొట్టుకునేలా ఉన్నాను. అయ్యో దేవుడా, ఏంటయ్యా నాకు ఈ శిక్ష? అయినా నాలాంటి పిసినారు వాళ్ళకి ఇట్టాని శిక్ష పడాలే అని తన కష్టాలకి కారణం పిసినారితనమే అని తెలుసుకున్న పాపయ్య బాధపడుతూ ఉంటాడు. అప్పుడు సిద్ధయ్య మళ్ళీ అక్కడికి వచ్చాడు. చూడు పాపయ్య, నువ్వు ఎంత అన్నా నేను నిన్ను వదిలేసిపోలేకపోతున్నాను. నీకంటే పెద్దాన్ని, నీ స్నేహితుణ్ణి, నేను డబ్బులు ఇస్తాను.
నువ్వు దయచేసి ఇక్కడే ఉండు. నేను వెళ్ళి దగ్గరలో ఏదైనా తినుబండారం ఉంటే తీసుకొస్తాను. అయ్యగారు, నన్ను క్షమించండి. నా పిసినారితనం మిమ్మల్ని కూడా ఎంతో బాధపెట్టింది. ఈ కాశీ యాత్రలో నేను ఏ చెడుని వదిలేయాలంటే నా ఈ పిసినారితనాన్ని వదిలేయాలని అర్థం చేసుకున్నాను. నేను కూడా మీతో పాటు వస్తాను, పదండి. కానీ డబ్బులు మాత్రం తర్వాత ఇస్తాను. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. సరే, నువ్వు నాతో రావక్కర్లేదు, ఇక్కడే ఉండు. నువ్వు మారితే అంతే చాలనుకున్నాను. నీ స్నేహానికి కట్టుబడి నేనే తీసుకొస్తాను అని అక్కడి నుంచి సిద్ధయ్య దగ్గరలోని చిన్న దుకాణం వైపు నడిచి భోజనం కొనుక్కొని పాపయ్య దగ్గరికి వచ్చాడు. ఇద్దరూ కడుపు నిండా తిన్నారు. అయ్యగారు, మీరెంత మంచివారో. మీ దయాగుణమే నన్ను ఈ ఆపద నుంచి రక్షించింది. ఇక నుండి నేను మారతానయ్యా. నా పిసినారితనాన్ని వదిలేస్తాను. సంతోషం పాపయ్య, నువ్వు మారావు. ఇక మన ప్రయాణం సంతోషంగా సాగుతుంది. ఇప్పుడు నేను నీకు సాయం చేస్తాను. ఈ ముళ్ళు నొప్పి తగ్గగానే మనం నెమ్మదిగా ప్రయాణం పూర్తి చేద్దాం. అలా కష్టాలన్నీ మర్చిపోయి నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ కాలినొప్పిని భరిస్తూనే ప్రయాణం మొదలుపెట్టారు. కాశీయాత్ర చేసిన తర్వాత పాపయ్యలో వచ్చిన మార్పు వారి స్నేహాన్ని మరింత దృఢం చేసింది.